నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో ఈ క్రాప్ 100% నమోదు చేసి ప్రభుత్వ పరంగా రైతు సంక్షేమ పథకాలు రైతులకు అందేలా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో ఈ క్రాప్ 100% నమోదు చేసి ప్రభుత్వ పరంగా రైతు సంక్షేమ పథకాలు రైతులకు అందేలా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్ గూడూరు మండలం రామరాజుపాలెం గ్రామ పరిధిలో వ్యవసాయ శాఖ సిబ్బంది నమోదు చేసిన ఈ క్రాప్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రామరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు డొక్కు శివశంకర వెంకటకృష్ణ లక్ష్మీ వరప్రసాద్ పొలంలో సాగు చేస్తున్న వరి పంట కలెక్టర్ పరిశీలించి ఈ క్రాప్ యాప్ లో రైతు వివరాలు, సర్వే నెంబర్ 9/3, ఖాతా నెంబర్ 89, MTU 1262, వరి రకం Y110, విస్తీర్ణం తదితర వివరాలు పరిశీలించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఈ క్రాప్ నమోదు 99%, ఈ KYC 89% పూర్తి చేసినట్లు, 100% నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. రైతులు తాము పండించిన పంటలు ఈ క్రాప్ లో నమోదు చేసుకుని ఈ KYC చేయడం ద్వారా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి, AAO శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గీతా మందిరంలో 21 రోజులు జరిగే కోటి కుంకుమార్చనలో పాల్గొన్న సుహాసినులకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. గీతా మందిరంలో 21 రోజులు జరిగే కోటి కుంకుమార్చన 16వ రోజుకు చేరుకుంది. కోటి కుంకుమార్చనలో పాల్గొన్న సుహాసినులకు వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ కపుల్స్ సంయుక్తంగా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, వేముల శిరీష, జల్లూరి దివ్య, అన్నం అశోక్, VKN మూర్తి, జె ప్రసాద్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కోటి కుంకుమార్చన కార్యక్రమం దాదాపుగా 16వ రోజు ఈ రోజున 21 రోజుల కార్యక్రమం. దాదాపుగా నిత్యం 300-350 మంది సువాసినులతో ఈ అత్యద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజున గీతా మందిరం చైర్మన్ అయినటువంటి మా మావయ్య గారు మామిడి వేణుగోపాలరావు గారు మా వాసి క్లబ్ మచిలీపట్నం, వాసి క్లబ్ వనిత మచిలీపట్నం, వాసి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా మా క్లబ్స్కి అవకాశం ఇచ్చినందుకు వారికి, వారి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పేసి మామిడి వేణుగోపాల్ గారు చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా RS వేముల శిరీష గారు, మా జెర్సీ అన్నం అశోక్ గారు, జెర్సీ వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ ఈ 3 క్లబ్లు కలిపి ఈ రోజున గీతా మందిరంలో కోటి కుంకుమార్చన చేసే మహిళలకు ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు అన్నప్రసాద వితరణ నిమిత్తం ఈరోజు మా 3 క్లబ్లు కలిపి ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాము. ప్రతిరోజు కోటి కుంకుమార్చన చేసే మహిళలకు, అలాగే ఇక్కడ సేవా కార్యక్రమాలకు పాల్గొన్న మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. కోటి కుంకుమార్చన భాగంలో 16 రోజులకే కోటి కుంకుమార్చన అనేది మొత్తం క్లియర్ అయింది. ఇంకో 5 రోజులు కూడా పూర్తి చేస్తారు. ప్రజలందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, వాసవి మాత ఆశీస్సులు, లలిత అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ సంయుక్తంగా ఈ రోజున బందర్లో జరుగుతున్నటువంటి కోటి కుంకుమార్చనలో ఈరోజు మేము ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నామండి. ఇక్కడ రోజు 21 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రోజుకి 1,04,19,500 నామం జరిగిందండి ఇప్పటి వరకు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ మచిలీపట్నం వాస్తవ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంట్లో చేసుకుంటూ గుడికి కూడా వచ్చి ఇంత చక్కగా చేసుకుంటున్నాము. మేము దీనికి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ గుడి యాజమాన్యానికి కృతజ్ఞతలండి. ఇలా చేస్తూ ఉంటే ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది, ప్రజల్లో పెంపొందించవచ్చు అనేది మా అభిప్రాయం అండి. ఈ వాసవి క్లబ్ ఏ కార్యక్రమం, ఏ సేవా కార్యక్రమం అయినా ఇలానే మేము ముందుకొచ్చి చేస్తూ ఉంటాం. పెడన వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పెడన వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బలపరిచిన కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌతమ్ రెడ్డి పెడన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము గౌతమ్ రెడ్డికి నాయకులను, కార్యకర్తలను పరిచయం చేసి సన్మానించారు. పెడన పట్టణంతో పాటు నియోజకవర్గ 4 మండలాలు కలిపి
5,000 ఓట్లు పడేలా చూస్తామని గౌతమ్ రెడ్డికి ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు హామీ ఇచ్చారు. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైన పాలన అస్తవ్యస్తంగా ఉందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొన్నింటిని ఆపివేసి వారి ఉసురు కొట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక బుడమేరు ముంపుకు కేవలం చంద్రబాబు కారణమన్నారు. దాన్ని దారి మళ్లించడానికి కల్తీ లడ్డు వివాదం తీసుకొచ్చి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆఫీస్కి తీసుకొచ్చిన వల్ల ఆధార్ కార్డు ఒకటి, ఫోటో ఒకటి, మనం పాస్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ ఒరిజినల్ ఉంటే దాని ఫోటోస్టాట్ కానీ, ప్రొవిజనల్ కానీ దాని ఫోటోస్టాట్ కానీ దీనికి అటాచ్ చేసి ఇవన్నీ మనకి 4 మండలాలకు సంబంధించిన గూడూరు, పెడన, బంటుమిల్లి, అదే గుర్తువేలు, అదే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సంబంధించి దీంట్లో వీటిల్లో మనం సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేసేటువంటి క్రమంలో ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా 2021 సంవత్సరానికి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళే 2022, 2023, 24 సంవత్సరంలో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారికి ఓటు హక్కు ఉండదు. ఇది మాత్రం పోతే కొంత డౌట్లు కూడా రావడానికి మీకు ఉంటుంది. అది కారణం ఏంటంటే మొత్తం ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడ డిగ్రీ చేసినా పనికి వస్తుంది. మనకి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనేటువంటి పెట్టుకోండి. దీన్ని డైరెక్ట్ గా ఎంఆర్ఓ గారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లీడర్స్ గా. లేనటువంటి పక్షంలో మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కి ఆ సంతకం తీసుకుని ఇస్తే ఆ ఆధార్ కార్డు బేస్ చేస్తే మనం ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయడానికి కుదురుతుంది. ఒక కుటుంబంలో ఒక 5 చొప్పున డైరెక్ట్ గా మీరు అందరికి మీద ఇవ్వడానికి కూడా వీలు పడుతుంది. లేదా 10 మంది చొప్పున 10 మందికి సంబంధించిన కార్యకర్తగా తీసుకెళ్లి చేయడం బాగుంటుంది. దీనిలో సంబంధించి ప్రొవిజనల్ దాన్ని మాత్రం కంపల్సరీగా దానికి అటెస్టేషన్ చేయించాలి. ఇది ఒక పద్ధతి. రెండోది, ఒకవేళ మీరు కనుక మేము ఇదంతా ఇవ్వటం ఏంటండి అని అంటే మీ అందరికి మీరే అప్లోడ్ చేసుకుని దానిలో కూడా చదువుకునేటువంటి వాడు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అప్పుడు మన ఇంటికి ఒక ఆఫీసర్ లాంటి ఒక గవర్నమెంట్ సంబంధించిన వచ్చి మన ఒరిజినల్ సర్టిఫికేట్ చూసుకుని టిక్ కొట్టుకుని ఓటు హక్కు వచ్చింది అనేటువంటి చెప్తారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మనందరికీ సుపరిచితులు. మరి ఈ పార్టీ ప్రారంభం నుంచి కూడా మరి ఈ ప్రాంతానికి కూడా ఆయన సుపరిచితులు. స్టార్టింగ్ నుంచి కూడా గడిచిన ఓదార్పు యాత్ర కానివ్వండి, అట్లాగే స్థానిక సంస్థలు ఏదైతే 2014లో జరిగినప్పుడు కూడా మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారితో కూడా అప్పటి నుంచి కూడా మాకు మంచి అనుభవం ఉంది గౌతమ్ రెడ్డి గారితో. మరి అలాంటి ఒక మంచి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వడం, ఎందుకంటే 14లో గౌతమ్ రెడ్డి గారు విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దురదృష్టం అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ఏపీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు సమర్థవంతంగా. మరి ఈవేళ అంటే అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎవరైనా సరే పదవులకు లేకపోతే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఓడిపోయి వస్తుంది. ఇప్పటికి నిన్నటికి 4 నెలలు పూర్తయింది. 4 నెలలు పూర్తి కాకముందే అంటే గెలుస్తామా ఓడిపోతామా అనేది పక్కన పెట్టి ఈ పార్టీ కోసం నేను ఒక సైనికుడిగా పనిచేస్తానని పెద్ద విషయం కాదు, గొప్ప విషయం కాదు. అది అధికారంలో ఉన్నప్పుడు పంచభూతాలు కూడా అధికార పార్టీకి మద్దతుగా నిలబడి గెలుపుకి సహకరిస్తాయి. పంచభూతాలంటే ఏదో నిజంగా గాలి, నీరు, భూమి, ఆకాశం అనుకుంటారేమో. అధికారులు, అరాచక శక్తులు, రకరకాల విషయాలు ఉన్నాయి దాంట్లో. పంచభూతాలంటే అన్ని కూడా అధికార పార్టీకి అండగా ఉండే ప్రభుత్వం ఉంది కాబట్టి గెలుపు కోసం వాళ్లే తాపత్రపడి గెలిపించి సీట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలవాలంటే అనేక కష్టాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక వ్యతిరేక శక్తులు పోరాటం చేస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మామూలు వ్యక్తిని నిలబెట్టినా గానీ ఆ పదవిలో కూర్చోబెట్టడం చాలా తేలిక. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక శాసన మండలి లాంటి సభకు ఒక అభ్యర్థిని పంపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి స్థాయి గల వ్యక్తి
పార్టీ నాయకుడు ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటాడనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఆయనకేం తెలియక కాదు, ఎందుకు ఒక మంత్రిగా చేసి అనేక అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ గారిని స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎందుకు ప్రపోజ్ చేశారు, ఎందుకు పెట్టారు? పార్టీ ప్రతిపక్షంలో ఉండే ఒక బలమైన నాయకుడు ఉండి ఆ బలమైన నాయకుడిని చూసేనే కానీ. దసరా సందర్భంగా శక్తి పటాలు ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సూచించారు. దసరా సందర్భంగా శక్తి పటాలు ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సూచించారు. నగరంలో ఇటీవల శక్తి పటాలు ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో పలువురు గాయపడిన నేపథ్యంలో డీఎస్పీ స్పందిస్తూ మరొకసారి ఇటువంటి ఘటన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శక్తి పటాలు ఊరేగింపులో చెలరేగిన ఘర్షణకు సంబంధించి 17 మందిని రిమాండ్కు తరలించామన్నారు. నగరంలో 35 శక్తి పటాలు ఉన్నాయని, అయితే ఊరేగింపుల సందర్భంగా ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. మచిలీపట్నం ప్రజలకి ముందుగా నమస్కారాలు, అలాగే దసరా శుభాకాంక్షలు. మనకి దసరా పండుగ ఉత్సవాలు బిగినైనవి. అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో దసరా పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కొన్ని చోట్ల శక్తి పటాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో మచిలీపట్నంలో జరగటము మన యొక్క శుభ పరిమాణము. ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి పటాల యొక్క ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. ఇది 2వ తారీఖు నుంచి బిగినైంది. 2వ తారీఖు 3వ తారీఖు ఆ పూజలు చేసి అక్కడ నుంచి శక్తి పటాలతో ఊరేగింపుగా ప్రజలు ఏదైతే మన మచిలీపట్నంలో చిలకలపూడి, అలాగే ఆర్పేట, తర్వాత మన మచిలీపట్నం, అలాగే ఇనుకుదురు ఈ ఏరియాల్లో అన్ని చోట్ల కూడా సుమారు 35 శక్తి పటాలు పెట్టుకొని ఉన్నారు. మనకి రీసెంట్గా గణేష్ నిమజ్జన జరిగింది. ఈ గణేష్ నిమజ్జనలో కూడా మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే గణేష్ని పెట్టారో వాళ్ళందరూ కూడా సహకరించారు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మనము ప్రజల యొక్క సహకారంతో, మీడియా మిత్రుల యొక్క సహకారంతో బాగా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి శక్తి పటాల యొక్క ప్రోగ్రాం పండగ ఉన్నది. ఆ పండగని కూడా అలాగే మనము చేసుకోవాలని ప్రజలందరికీ కోరుతా ఉన్నాను. సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అమ్మకాలు లేకపోవడంతో ఆటో కార్మికుల వినూత్న నిరసనకు దిగారు. బైపాస్ రోడ్డులో ఉన్న సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అమ్మకాలు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఫిల్లింగ్ చేసిన దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు తాడుతో ఆటో లాగుతూ వినూత్న నిరసనకు దిగారు. గ్యాస్ విక్రయాలు లేకపోవడంతో ఆటో నడుపుకునే వీలు లేక జీవనం కష్టంగా మారిందని ఈ సందర్భంగా ఆటో కార్మికులు వాపోయారు. గత 3 రోజులుగా గ్యాస్ విక్రయాలు లేవని, గ్యాస్ మరో 4 రోజుల వరకు రాదని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు పేర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 500 సిఎన్జి ఆటోలు ఉన్నాయని, వీటి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. నిర్వహణ సక్రమంగా లేని ఈ ఫిల్లింగ్ స్టేషన్లపై చర్యలు తీసుకోవాలని, నగరంలో మరో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పులినాయుడు, బూరా సుబ్రహ్మణ్యం, పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో దరిదాపుగా 500 పైబడి సిఎన్జి బళ్ళు ఉన్నాయి. ఈ సిఎన్జి గ్యాస్ బళ్ళ మీద 500 కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. మరి జిల్లా ముఖ్యపట్నం, అలాగే 216 జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ మచిలీపట్నంలో ఒక సిఎన్జి బంకు ఒక్కటే ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సిఎన్జి బంకులో కూడాను మరి యాజమాన్యం నిర్లక్ష్యమో లేదా ప్రభుత్వ నిర్వహణ వైఖరో తెలియదు, కానీ సిఎన్జి ఇక్కడ సక్రమంగా గ్యాసు ఈ బళ్ళకి అందించకపోవడం వల్ల కార్మికులందరూ చాలా తీవ్ర నష్టపడుతూ ఉన్నారు. వీరు ఇక్కడ గ్యాస్ లేకపోవడం వల్ల పక్కనే ఉన్న పెడన, మరి ఇటు పామర్రు, అటు గుడివాడ, నాగాలంక వరకు కూడా వెళ్ళిళ్ళు గ్యాసు ఫిల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంక మరో బంకు ఇక్కడ ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాసు బంకు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి కార్మికుల పట్ల, ఏదైతే ఈ గ్యాస్ ఆటోలో తోలుతున్న కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గ్యాస్ విషయంలో
గ్యాస్ లోడు వచ్చిన తర్వాత ఫిల్ చేయడానికి కూడాను టైం తీసుకొని 2 రోజులు 3 రోజులు. సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మచిలీపట్నంలో సుమారుగా సిఎన్జి ఆటో కార్మికులు 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి గత 2 రోజుల నుంచి సిఎన్జి గ్యాస్ కొరత వల్ల ఆటోలన్నీ ఇంటి దగ్గరే నిలుపుకొని మరి ఉపాధి లేని పరిస్థితి. ఇంకా 4 రోజుల వరకు ఈ గ్యాస్ రాదనేది ఇక్కడున్న మరి బంకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో వారం రోజుల పాటు మరి వీళ్ళకి ఉపాధి లేకపోవటం వల్ల ఈ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఆటో కార్మికులు. కాబట్టి మచిలీపట్నంలో ఒక గ్యాసు సిఎన్జి గ్యాస్ బంక్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఒక రకంగా ఈ యొక్క బంకు నిర్వాహకులు మళ్ళీ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు గ్యాసు రాని పరిస్థితి. అంటే పై స్థాయిలో అడిగినప్పుడు మాకు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము గ్యాస్ సరఫరా చేయలేదనేది పై స్థాయిలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాసు వచ్చిన ఈ కార్మికులతో అనేక నిర్లక్ష్యం వల్ల మరి ఇక్కడ బంకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో సిఐటిగా ఆటో కార్మికుల సమస్యలపైన మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అవసరమైతే పెట్రోల్ బంక్ అన్న హౌసింగ్ బోర్డు దగ్గర ఎప్పుడు వచ్చినా గ్యాస్ లేదంటారన్న. 3 రోజుల నుంచి లేదు, ఇంకో 4 రోజుల దాకా రాదంటున్నారు. మనం ఈఎంఐలు కట్టుకోవాలి, ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇలా గ్యాస్ లేకుండా బళ్ళు ఇంటికాడ పెట్టుకుని ఎలా తిరగాలన్నా మేము? 500 కార్మికులు ఉన్నారు ఈ ఆటో ఫీల్డ్లో, ఈ సిఎన్జి ఆటోల్లో 500 కార్మికులు కుటుంబాలు ఉన్నారు. ఇలాగా కొరత చేసేసి గ్యాస్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో కూడా సమాధానం చెప్పరు. పెడన తిరగాలి, లేదంటే పామారు వెళ్ళాలి, లేదా గుడివాడ వెళ్ళాలి, నాగాయల. ఇంకా అంత దూరం వెళ్ళి మేము కొట్టించుకోలేమన్నా. ఇక్కడ బంక్ ఉందనే బళ్ళు తీసుకున్నామన్నా. ఈ బళ్ళు తీసుకుని ఫైనాన్స్ కట్టలేక ఈ ఇబ్బందులు పడుతున్నామన్నా. ఇప్పుడు మనం పరిష్కరించాలి అని సిఐటి వాళ్ళకి కోరడం, వాళ్ళు వచ్చి మనకి మద్దతు ఇవ్వడం, చాలా ఆటో వాళ్ళని అందరినీ ఆదుకోవాలని, సిఎన్జి ఆటో వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ రకంగా ఈ సందర్భంగా ఇంకో బంకు పర్మిషన్ ఇవ్వాలని, కుటుంబాలని ఆదుకోవాలని, సిఎన్జి ఆటోల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, సీసీ రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్త పంచకల్ల సురేష్ మరియు కూటమి నాయకులతో కలిసి ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనేక మంది తమ గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, సీసీ రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలు లేక దేవాలయాల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని, ప్రజా దర్బార్లో ఇటువంటి అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంటుమిల్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అర్జీల రూపంలో ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా వారి యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానివ్వండి, లేదంటే బీటీ రోడ్లు కానివ్వండి, లేదంటే తాగునీటి సమస్య కానివ్వండి, ఇతరత్ర సమస్యలు ఏమన్నా వాటన్నిటి మీద అందరూ కూడా మరి ఒక అర్జీల రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా సీసీ రోడ్లు సరిగ్గా అయిపోవటం వల్ల, అదేవిధంగా మరి మంచినీటి సమస్య, సరిగ్గా తాగునీటి అందించలేని సమస్యలు ఏవైతున్నాయో అవి ప్రధానంగా ఈ రోజున ఇక్కడికి వస్తూ ఉన్నాయి. గతంలో కనుక ఇవన్నీ చేసినట్టయితే మరి ఇటువంటి సిచ్యువేషన్ ఈ రోజున ఉండేది కాదు. 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. చాలా వరకు మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం సరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవటం వల్ల ఈ రోజున ముందుగా ధన్యవాదాలు. మైనార్టీగా ఉన్న ములపారి పంచాయతీకి సంబంధించిన విషయాలు
గత ప్రభుత్వం నుంచి అప్లికేషన్లు ఇచ్చుకుంటానే వస్తే అప్లికేషన్లకు ఉన్న విలువలేంటో తెలియకోకుండా సమాధానం కూడా లేని పరిస్థితిలో గత ప్రభుత్వం గడిపింది. అయితే ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ, మన బీజేపీ ప్రభుత్వం కానీ కూటమిలో పంచాయతీలకి పెద్దపీట వేసామనే మాట మీద చెబుతంలో మేము అందరం ముందుకొచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం బడి పిల్లల విలువను కూడా గత ప్రభుత్వంలో తెలుసుకోకుండా 2 స్కూళ్ళు అర్జునవాడ, గొల్లగూడెంలో స్కూళ్ళు లేక నానా ఇబ్బందులు పడే పరిణామాల్లో పట్టించుకోలేని పరిస్థితి వచ్చింది. రెండోది ఏంటంటే రావణమూడికి సంబంధించిన పైప్ లైను 30 సంవత్సరాల క్రితం గతంలో వేసిన పైప్ లైను ఇవాళ కాడ నీళ్ళిస్తే మధ్యలో కొంత పారుదల కొంత ఎలపోతంలో నానా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అది పైప్ లైన్ కాడ తొందరగా బేసి పెట్టమని చెప్పేసి మంచినీళ్ళు ద్రాహం తీర్చమని చెప్పేసి కోరటం జరిగింది. మూడోది ఏంటంటే రావణమూడి మహిళలకు వారి కోసం రూపొందించిన చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. మహిళలకు వారి కోసం రూపొందించిన చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. బంటుమిల్లి ఐసీడీఎస్ కార్యాలయంలో బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ఎం భాస్కర్ అధ్యక్షతన విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ సెక్రటరీ కెవి రామకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవి రామకృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ సంయుక్తంగా విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని 2024 నవంబర్ నుండి 2025 మార్చి వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మహిళలకు రక్షణ కొరకు వారికి ప్రభుత్వం ద్వారా అందవలసిన పథకాలు, చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 గ్రామాలను ఎంచుకోవడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు బంటుమిల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మహిళలకు సమాజంలో హక్కుల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భారత్ రెడ్డి, ఎస్ఐ గణేష్ కుమార్, కృత్తివెన్ను ఎస్ఐ పైడి బాబు, సిడిపిఓ, బంటుమిల్లి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా గెంటేశారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి ఆ మహిళ? ఇరుగు పొరుగు లేదు, ఇంకెవరింటికైనా వెళ్ళగలిగిద్దా? బంధువుల ఇంటికి అవమానంగా ఫీల్ అవుతారు కదా. అటువంటి సందర్భంలో లేదా వాళ్ళకి ఇంకేదన్నా సమస్య ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు 181 కదండి, 181 వన్ స్టాప్ సెంటర్ లేదా సఖీ కేంద్రం అని పెట్టారు. అక్కడ వాళ్ళకి కానీ ఫోన్ చేసినట్లయితే మన సమస్యను వివరిస్తే ఇమ్మీడియట్గా 5 రోజుల పాటు వాళ్ళ షెల్టర్లో అంటే వాళ్ళ హోమ్లో ఉంచుతారు మనకి. అలాగే మన సమస్య ఏంటి వింటారు. విన్న తర్వాత దానికి చట్టబద్ధంగా లేదా న్యాయపరంగా ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ పోలీస్ కేసు పెట్టాల్సిందైతే పోలీస్ కేసు పెట్టిస్తారు, లాయర్ని ఇస్తారు. లేదు చర్చ ద్వారా పరిష్కారం అయ్యేదైతే పిలిపించి మాట్లాడి చర్చ చేయిస్తారు. తద్వారా ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా మనం గోలగోలు చేసుకున్నామనుకో మన పరువు పోయిద్ది. ఇదైతే ఎవరికీ తెలీదు. ఇమ్మీడియట్గా మనకు రక్షణ నిలయం అది. మీరు హింసా చట్టం, గృహహింస నిరోధక చట్టము, అది స్త్రీలకి వజ్రాయుధం లాంటిది. ఎందుకన్నానంటే మామూలుగా మనము ఇటువంటి సందర్భాల్లో అంటే మహిళను శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇతరత్ర ఆమె పనిచేసే ప్రదేశంలోకి వెళ్ళి కూడా ఈ కుటుంబ సభ్యులు ఆమెను అగౌరవపరిచే విధంగా ప్రవర్తించవచ్చు. వీటన్నిటి నుంచి రక్షణ పొందే హక్కు దాంట్లో ఇచ్చారు. ఏ ఇంట్లోంచి అయితే వెళ్ళగొట్టాడో అదే ఇంట్లో ఆమెను నివసించగలిగే హక్కు దాంట్లో ఉంది. కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ స్త్రీ డబ్బులు వచ్చే ఉద్యోగస్తురాలు అనుకోండి, ఉద్యోగం ఆమెకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, కానీ గృహిణి అనుకోండి వెళ్ళగొట్టాడు, ఇంట్లో ఉంచారు, బాగానే ఉంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.